ధనవంతులు ఒక్క రోజులో కాలేరు. వాళ్ళు ఫాలో అయ్యే ఈ 7 చిన్ని మనీ రూల్స్ ఇవే. మీ జీతం 15,000 అయినా లేదా 1,50,000 అయినా నెలాఖరికి డబ్బులు ఎక్కడికి పోయాయో తెలియదు అనిపిస్తుంది. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ 7 చిన్న రూల్స్ ఫాలో అయితే చిన్న మొత్తాలతోనే పెద్ద సేవింగ్ చేయవచ్చు. రూల్ నెంబర్ 1, ముందు సేవ్ చేయండి, తర్వాత ఖర్చు చేయండి. జీతం వచ్చిన వెంటనే కనీసం 10% వేరే అకౌంట్ లో పెట్టండి. మిగిలిన డబ్బుతోనే నెల ఖర్చులు ప్లాన్ చేయండి. రూల్ నెంబర్ 2, చిన్న ఖర్చులను తక్కువగా అంచనా వేయొద్దు. రోజుకు కనీసం 100 అవసరం లేని ఖర్చు చేసిన నెలకి 3,000 అవుతుంది. సంవత్సరానికి 36,000 అవుతుంది. చిన్న లీక్ కూడా పెద్ద ట్యాంక్ ను ఖాళీ చేస్తుంది కదా. రూల్ నెంబర్ 3, అవసరం కోరిక రెండూ ఒకటి కాదు. ఏదైనా కొనే ముందు ఒక్కసారి అడగండి, ఇది నిజంగా అవసరమా లేక ఇప్పుడే కొనాలనిపించిందా అని ఆలోచించుకోండి. ఈ ఒక్క ప్రశ్న చాలు, మీ చాలా డబ్బుని సేవ్ చేస్తుంది. రూల్ నెంబర్ 4, ప్రతి ఖర్చును రాసుకోండి. మీ ఖర్చులను మొబైల్లో అయినా లేదా చిన్న నోట్బుక్ లో అయినా ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు అయిందో రాయండి. అప్పుడు అనవసర ఖర్చులు మీకే కనిపిస్తాయి. రూల్ నెంబర్ 5, ఈఎంఐలు అప్పులు తగ్గించండి. నెల నెల ఈఎంఐలు పెరిగితే సేవింగ్స్ తగ్గిపోతాయి. అవసరం లేని లోన్స్ తీసుకోవడం కంటే కొన్ని రోజులు ఆగి కొనడం మంచిది కదా. రూల్ నెంబర్ 6, ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోండి. ప్రతి నెల కొద్దిగా అయినా సేవ్ చేసి కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఉంచండి. అది కష్టకాలంలో మీకు పెద్ద అండగా ఉంటుంది. రూల్ నెంబర్ 6, మీ డబ్బు మీకోసం కూడా పనిచేయాలి. సేవింగ్స్ మాత్రమే కాదు, సరైన చోట ఇన్వెస్ట్ చేయడం కూడా నేర్చుకోండి. డబ్బు దాచడం ఒక అలవాటు, డబ్బు పెంచుకోవడం ఒక నైపుణ్యం. గుర్తుంచుకోండి, పెద్ద జీతం వల్ల ఎవ్వరూ ధనవంతులు కాలేదు, మంచి అలవాట్ల వల్లే ధనవంతులు అవుతారు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మనీ టిప్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ రోజు సేవ్ చేసిన 1 రూపాయి రేపటి మీ ఆర్థిక స్వేచ్ఛకు మొదటి అడుగు.